సన్యాసి రూపంలో వచ్చిన రావణుడు సీతాదేవి ముందు నిలబడ్డాడు. భవతి భిక్షాం దేహి అని అడిగాడు. సీతాదేవి వెంటనే భిక్ష ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ లక్ష్మణుడి గీసిన రక్షణ గీత గుర్తొచ్చింది. ఆ గీతను దాటొద్దని లక్ష్మణుడు చెప్పిన మాటలు ఆమె మనసులో తిరిగాయి. కానీ రావణుడు మాయమాటలు మాట్లాడడం ప్రారంభించాడు. ఒక సన్యాసిని బయట నిలబెట్టి భిక్ష ఇవ్వకపోవడం ధర్మమా అని అడిగాడు. ఆ మాటలు విన్న సీతాదేవి కొన్ని క్షణాలు ఆలోచించింది. చివరికి భిక్ష ఇవ్వడానికి ముందుకు నడిచింది. ఆమె లక్ష్మణరేఖ దాటిన క్షణంలోనే ఆకాశం ఒక్కసారిగా మారిపోయింది. గాలి బలంగా వీయడం ప్రారంభమైంది. అప్పుడే ఆ సన్యాసి భయంకరంగా నవ్వాడు. కొన్ని క్షణాల్లోనే అతని అసలు రూపం బయటపడింది. అతనే లంకేశ్వరుడు, రావణుడు. సీతాదేవి షాక్ అయింది. ఆ క్షణంతోనే రావణుడి అసలు ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయింది. నెక్స్ట్ పార్ట్లో రావణుడు సీతను ఎలా అపహరించాడో చూద్దాం.